వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రూట్ఫుల్ లైఫ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఇంకొక వ్లాగ్తో మీ అందరి ముందుకే వచ్చేసాను. సో ఈ వ్లాగ్ అయితే చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫోతో ఉంది. అంటే లైక్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అండ్ అమెజాన్లో నేను ఏమైతే బుక్ చేసుకున్నానో అవి కూడా డ్రెస్సెస్ నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ బ్లాగ్లో వదిన చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశారు. సో నేనైతే వీడియో షూట్ చేయలేదు, జస్ట్ ఇమేజ్ ఒకటి నేను మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నాకు తెలిసిన కొంతమంది పిన్ చేశారు, దట్ సింపుల్ ప్రాసెస్ అంటున్నారు, వై డోంట్ యు షేర్ ద వీడియో అని. సో వదిన ఇక్కడే ఉన్నారు కాబట్టి మళ్ళీ బిర్యానీ ప్రిపేర్ చేయించి నేను మీ అందరి కోసం వీడియో షూట్ చేసి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ బ్లాగ్లో. సో ప్లీజ్ వాచ్ దాట్. అండ్ అట్ ద సేమ్ టైం ఆంటీ మార్నింగ్ టైంలో ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశారు. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఆంటీ చాలా చాలా బాగా కుక్ చేస్తారు ఫిష్ కర్రీ. నాకైతే చాలా ఇష్టం. నాట్ ఓన్లీ మీ, మా ఫ్యామిలీలో అందరికీ ఆంటీ ప్రిపేర్ చేసే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అది కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ నేను అమెజాన్లో ఏవైతే అంటే లైక్ ఓన్లీ 2 కుర్తీస్ నేను ఆర్డర్ చేశాను. సో అవి కూడా వచ్చేసాయి, మీతో షేర్ చేసుకున్నాను. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే యాక్చువల్లీ ఆంటీ బర్త్డే వచ్చేస్తుంది. సో ఆంటీకి తెలియకుండా వదిన ఒక సర్ప్రైజింగ్ శారీ బుక్ చేశారు. అది ఈరోజు మార్నింగే వచ్చింది. సో అది కూడా నేను ఈ బ్లాగ్తో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ థింక్ లేడీస్ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫో ఉంది, లైక్ కుకింగ్ ఉంది అండ్ వి లవ్ షాపింగ్. సో షాపింగ్ కూడా ఈ వ్లాగ్లో యాడ్ చేస్తున్నాను. ఐ థింక్ యూ ఆల్ విల్ ఎంజాయ్ దిస్ వ్లాగ్. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ వ్యూ చేసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. Please give valuable comments and suggestions in the comment section below. And for latest updates, so you can follow my Instagram page, Fruitful Life Vlogs and search చేసేస్తే you can follow over there. So vlog అయితే స్టార్ట్ చేసేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మార్నింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ సాంబార్ కొంచెం ఉంది. సో అది అండ్ కారపొడి కూడా. సో ఆషి అండ్ శాండీ వచ్చేసరి బ్రేక్ఫాస్ట్కి వాళ్ళు సర్వ్ చేసేస్తాను నేను ఇప్పుడు. శాండీ ఏమో సాంబార్ అడిగింది, సో శాండీ గాడి కోసం సాంబార్ ఇడ్లీ. ఆషి ఏమో ప్లెయిన్ చట్నీ అడిగింది, సో వైట్ చట్నీ వేసేసాను. ఆస్కర్ గారు బాత్ చేసి 1 వీక్ అయిపోతుంది. సో మెన్ను ఆస్కర్కి బాత్ చేయిస్తుంది అండ్ కిడ్స్ అందరూ కలిసి వీడియో తీశారు. సో ఆ వీడియోని నేను ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆస్కర్ గారు చాలా ఫ్రెష్గా అయిపోతాడు, క్యూట్గా ఉంటాడు కదా. మీలో ఎంతమందికి ఆస్కర్ ఇష్టమో ప్లీజ్ లెట్ మీ నో. నాకైతే ఫేవరెట్ వాడు. సో ఆంటీ స్టైల్ ఫిష్ కర్రీ, ఫస్ట్ ఫిషెస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి అండ్ దాంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, ఆయిల్, అలానే ఆనియన్స్ని పార్షియల్గా పేస్ట్ చేసుకోవాలి. సో ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ ఆనియన్స్, మీకు తక్కువ గ్రేవీ కావాలంటే తక్కువ ఆనియన్స్. అండ్ ఇక్కడ ఆల్రెడీ చింతపండు కొంచెం నానపెట్టేశారా ఆంటీ. సో మీ పులుపుకి తగ్గట్టుగా పులుసు వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేయాలి. అండ్ చిల్లీస్ దట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్పైసీనెస్. ఓకే, ఆల్రెడీ మనం చిల్లీ పౌడర్ వేస్తాము, మీకు అవసరం లేదంటే మీరు అవాయిడ్ చేయొచ్చు. మాకు కొంచెం స్పైసీగా కావాలి కాబట్టి చిల్లీస్ కూడా వేశారు. అండ్ కొంచెం కొత్తిమీర. చూసారు కదా, చాలా 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 యమ్మీగా ఉండే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. అండ్ ఆంటీ సర్వ్ కూడా చేసేస్తున్నారు. మేము అది తినేసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తాము. అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫిష్ కర్రీ. కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు కొంచెం కర్రీ ఫ్రై చేస్తాము, బట్ ఈసారి మాత్రం కొంచెం క్వాంటిటీయే కదా అని చెప్పేసి కర్రీ చేస్తాము. అండ్ ఇది మేము ఆఫ్టర్నూన్ తిన్నాము. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫిష్ కర్రీ. యాక్చువల్లీ ఫ్రై అడిగారు మార్నింగ్ ఫిష్ తెచ్చినప్పుడు, బట్ చెప్పాను కదా క్వాంటిటీ తక్కువ ఉందని చెప్పేసి ఫ్రై చేయలేదు అని. బట్ కర్రీ చాలా యమ్మీగా ఉందని చెప్తున్నారు. ఫిష్ కర్రీ చాలా యమ్మీగా ఉంది. సో మా అందరు లంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసారు కదా, సోఫీ అండ్ మిన్ను బయటకు వచ్చి కూర్చున్నారు, హర్ష వచ్చి పిలిచారని. అండ్ దే ఆర్ సీరియస్లీ డిస్కసింగ్ అబౌట్ పబ్జీ. అండ్ హర్ష మిన్ను కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారంట. సో బాగా అనిపించింది నాకు కూడా. ఐ ఫెల్ట్ హ్యాపీ. అండ్ హర్ష అయితే ఇంకా లంచ్ చేయలేదని చెప్పాడు నేను అడిగితే. అండ్ ఇక్కడ చూసారు కదా, శాండీ, అనిమిష అండ్ ఆషిగాడు ముగ్గురు కలిసి లాపీలో వీడియోస్ చూస్తున్నారు. ఆషి వాళ్ళకి చెప్తున్నాను ఇంకా బాత్ చేయడానికి వెళ్ళండి అని. సో చాలా క్యూట్గా ఉన్నారు కదా, ఫోమ్తో ఆడుకుంటూ ఉన్నారు బాత్ చేస్తూ.
సో ఇప్పుడైతే నేను వదిన ఆంటీ కోసం ఏదైతే ఆర్డర్ చేశారో శారీ బర్త్డే కోసం సర్ప్రైజింగ్గా, అది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అండ్ ద శారీ ఈజ్ దిస్ వన్. యు ఆల్ నో, అంటే లైక్ ఆంటీకి ఈ ప్యాటర్న్ లేదు, సో అందుకోసం ఆర్డర్ చేశారు. కంప్లీట్ శారీ ఈజ్ గ్రీన్ ఇన్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఇకత్ ప్రింట్ వచ్చింది. ఐ షో యూ క్లియర్లీ, 1 సెకండ్ ప్లీజ్. యా, ఇది మొత్తం పళ్ళు ఆరెంజ్ కలర్లో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఆరెంజ్ కలర్. సో బార్డర్స్కి మాత్రం సేమ్ ఇకత్ ప్రింట్లోనే వచ్చింది. సో దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్. నాకు వీడియోలో ఎలా క్లియర్గా కనిపిస్తుందో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ నైస్ కాంబినేషన్. ఆంటీకి అయితే మేము చూపించిన శారీస్ అన్నిట్లో వచ్చేసిన తర్వాత ఆంటీకి ఇంకా కలర్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగితే వి జస్ట్ షోడ్ సమ్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, బట్ ఆంటీకి కూడా ఇదే నచ్చింది. అంటే లైక్ గ్రీన్ కూడా చాలా బాగుంటుంది. ఆంటీ చాలా ఫెయిర్గా ఉంటారు, చాలా 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 వైట్గా ఉంటారు. సో ఆంటీకి గ్రీన్ కలర్ లేదని చెప్పేసి వదిన ఇలా సెలెక్ట్ చేశారు. అండ్ దీని కాంబినేషన్ వచ్చేసి ఆరెంజ్, చాలా 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 బాగుంది. అండ్ ఇది మాకు బెస్ట్ ప్రైస్కి వచ్చేసింది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ 1600. సో మీకు ఎవరికైనా నచ్చిందంటే జస్ట్ గివ్ ది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. శారీస్ అన్ని షేర్ చేస్తూ ఉంటారు. ఇఫ్ యూ వానా జాయిన్ ఇన్ దట్ వాట్సాప్ గ్రూప్ మీరు జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆంటీ శారీ. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ లెట్ మీ నో. క్యూట్గా ఉంది కదా, ఈవెన్ మనం వేసుకున్నా కూడా ఈ శారీ చాలా బాగుంటుంది. ఈజ్ ఇట్ లుకింగ్ గుడ్? ఎస్. అండ్ నేను అమెజాన్లో 2 టాప్స్ బుక్ చేశానని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో దాంట్లో నేను ఒక ఫస్ట్ టాప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఏంటంటే అవి రాగానే నేను వాష్ చేసేసాను, సో అందుకోసమే కొంచెం మరకల్లాగా ముడతల్లాగా ఉన్నాయి. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వీఆర్ ఇన్ ఖమ్మం. ఏంటంటే అన్ప్లాన్డ్, బట్ కరోనా ఉందని చెప్పేసి వి గాట్ స్టక్ హియర్. సో నా దగ్గర చాలా చాలా తక్కువ డ్రెస్సెస్ ఉన్నాయి, సో రెగ్యులర్ వేర్గా ఉంటాయని చెప్పేసి నేను బిలో 1000లోనే నేను 2 సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. 2 అనార్కలి ప్యాటర్నే. సో రెగ్యులర్ వేర్గా కూడా ఉంటుంది, ఎట్లానో వీడియోస్ కూడా షూట్ చేయాలి. మీకు కూడా రోజు నేను అవే రెగ్యులర్గా డ్రెస్సెస్ వేసుకున్నా కూడా యూ జస్ట్ ఫీల్ ది సేమ్, లైక్ బోర్ వచ్చేస్తుంది మీకు కూడా. సో నేను అందుకని బుక్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి కలర్ అయితే చాలా 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 బాగుంది, గ్రేప్ కలర్. సో ఇదన్నమాట. కెన్ యూ సీ దిస్ క్లియర్లీ? ఎస్. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చింది. సో యూ కెన్ పేర్ అప్ లైక్ దిస్. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ కింద టాప్కి ఇలా వచ్చిందనమాట బోర్డర్. ఓకే, బోర్డర్ ఇలా వచ్చింది. కలర్ అయితే చాలా ఆసమ్గా ఉంది, బట్ లైట్గా థిన్గా అనిపించింది. సో ప్లీజ్ మీకు ఎలా అనిపించింది ఇది? కలర్ అయితే చాలా 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 బాగుంది. అండ్ ఇలా దుపట్టాతో పేరప్ చేసిన తర్వాత చాలా క్లాసీగా ఉంది. అండ్ దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఐ థింక్ ఇది వచ్చేసి విత్ దుపట్టా 650, చాలా చాలా రీజనబుల్ కదా. సో మీకు ఎలా అనిపించింది? ఈజ్ ఇట్ లుకింగ్ గుడ్ ఆర్ నాట్? ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. టు సెకండ్ టాప్. దిస్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్. ఎలా ఉంది? చాలా బాగుంది కదా. అండ్ ఇది కూడా అనార్కలి ప్యాటర్న్. అండ్ స్లీవ్స్ వచ్చేసి జార్జెట్ ఇచ్చారు. సో కింద ఇలా ఫ్రిల్స్ వచ్చాయి. యాక్చువల్లీ ఇది నేను ఎప్పటి నుంచో కార్ట్లో పెట్టుకున్నాను, బట్ ఏంటంటే లైక్ నాకు చాలా బ్లాక్స్ ఉన్నాయి. సో బ్లాక్స్ ఎక్కువ అయిపోయాయి అని చెప్పేసి నేను తీసుకోవద్దని అనుకున్నాను, బట్ ఏంటంటే ఫైనల్గా తీసేసుకోవాలి అన్న ఫీలింగ్లోనే ఉన్నాను. సో ఎందుకు అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇది కూడా నాకు తెలిసి కాస్ట్ 650 అలా పడింది. సో దిస్ ఈజ్ ఆల్సో అనార్కలి ప్యాటర్న్. యాక్చువల్లీ ఫిట్టింగ్ ఆల్టరేషన్ చేయించాలి, చాలా లూజ్ ఉందన్నమాట, బట్ వేసుకుంటే చాలా బాగుంది, చాలా చాలా డీసెంట్గా ఉంది. అండ్ ఎక్కువ హడావిడి లేకుండా డీసెంట్గా నెక్ కూడా చూసారు కదా, చాలా చాలా నీట్గా ఇచ్చారనమాట. సో నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది ప్లీజ్ లెట్ మీ నో. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫిష్ కర్రీ ఆంటీ ప్రిపేర్ చేసేసారు. అండ్ ఇప్పుడు మేము చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. వదిన స్టైల్ దమ్ బిర్యానీ చాలా 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 యమ్మీగా ఉంటుంది అండ్ సింపుల్ ప్రాసెస్. సో తప్పకుండా వీడియో చూడండి. ఫస్ట్ అయితే చికెన్ నీట్గా వాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకోండి. హాయ్ వదిన. హాయ్. ఏం చేస్తున్నారు ఈరోజు?
దమ్ బిర్యానీ. మీ స్టైల్ దమ్ బిర్యానీయా? మన ఛానల్లో పెడదాం. సో అందరూ చాలా చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేస్తారు. అండ్ మీ అందరికీ ఒక విషయం ఏంటంటే నాకు వదిన స్టైల్ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం. ఐ యూస్ టు ఆస్క్ లైక్ ఎనీథింగ్. వదిన మా దగ్గరకు వచ్చినా ఎక్కడికి వచ్చినా కూడా నేనైతే అడుగుతాను. సో ఫస్ట్ అయితే 1/2 స్పూన్ పసుపు వేసారు వదిన. అండ్ నెక్స్ట్ కల్లుప్పు ఎంత? 1 స్పూన్. 1 స్పూన్. ఓకే. చిల్లీ పౌడర్ 2 స్పూన్స్. ఓకే, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఏమి ఇస్తారు? ఓకే, 1 స్పూన్ ఎనఫా? ఎనఫ్. ఆర్ 1 మోర్ స్పూన్? 1 మోర్ స్పూన్. ఓకే, 2 స్పూన్స్ కర్డ్ వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. వదిన మంచిగా మిక్స్ చేస్తున్నారు కదా మీరు. మీకు ఈ స్టైల్ బిర్యానీ ఎలా నేర్చుకున్నారు? మీ అంతటా మీరు ట్రై చేశారా ఓన్గా, ఆర్ఎల్స్ మీరు ఎక్కడైనా చూసారా? ట్రై చేశాను నేను. సో అందరికీ నచ్చింది కదా? అందరి ఫేవరెట్ బిర్యానీ కూడా ఉందా? సీరియస్లీ? అవును, ఎక్కువ భద్రాచలం చేస్తాను నేను. అవునా? వీక్లీ వన్సా? వీక్లీ వన్స్. ఓకే. సో మీరు కూడా ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. అవన్నీ బాగా పీసెస్కి పట్టాలి కాబట్టి. ఇక్కడ నేను 4 లెమన్స్ని జ్యూస్ చేసుకున్నాను. ఆ జ్యూస్ని ఇప్పుడు చికెన్లో యాడ్ చేస్తున్నా. ఓకే కదా వదిన? ఓకే. సో ఇది కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్. 1 మోర్ స్పూన్ వదిన. ఓకే. ఓకే. సో 1 మోర్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ బిర్యానీ అండి, షాహీ బిర్యానీ మసాలా. ఎలాంటి బిర్యానీస్ చేసినా కూడా ఇది యాడ్ చేయడం వల్ల చాలా 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 టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు యాడ్ చేద్దామా? 1 స్పూన్ అయినా? 1 స్పూన్. ఓకే. 1 స్పూన్ ఎనఫ్. సో 1 స్పూన్ షాహీ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసాము. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. ఇన్ కేస్ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మాకైతే నాకు ఎందుకంటే కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి. సో వదిన మంచిగా ఇలా మ్యారినేట్ చేశారు. యాక్చువల్లీ ఏంటంటే నా లాస్ట్ వ్లాగ్లో వదిన చేసిన బిర్యానీ ఇమేజ్ షేర్ చేశాను కదా. సో అప్పుడు నాకు కొంతమంది పింక్ చేశారు ఇన్స్టాలో. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ చేసి ఇప్పుడు ప్రాసెస్ మొత్తం మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్టీగా. సో తప్పకుండా వాచ్ ది కంప్లీట్ వీడియో. ఇప్పుడు మ్యారినేషన్ అయిపోయింది కాబట్టి మేము 1.5 hour వరకు ఫ్రీజర్లో పెడుతున్నాము. రెస్ట్ చేయండి. సో నేనైతే ఇప్పుడు ఫ్రీజర్లో ప్లేస్ చేసేస్తున్నాను. యూ కెన్ సీ క్లియర్లీ. సో 1.5 hour తర్వాత తీసేసి బిర్యానీ ప్రిపేర్ చేస్తాము. సో మనం చికెన్ మ్యారినేషన్కి పెట్టేసాం కదా. ఈ మెయిన్ గ్యాప్లో 5 to 6 చిల్లీస్ని ఇలా స్లిప్ చేయండి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అండ్ జస్ట్ 1 ఆనియన్ ఇలా సన్నగా స్లైసెస్ చేసుకోండి. అండ్ బిర్యానీ స్పైసెస్ మీ దగ్గర ఏవేవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి కూడా రెడీగా పెట్టేసుకోండి. ఇంత పెద్ద గిన్నె రెడీగా పెట్టేసుకున్నాము. లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ 3 స్పూన్స్ అవునా? ఎంత వేసాను? 3 స్పూన్స్. ఓకే. ఓకే. గీ 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ యాడ్ చేసి ఇది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసేస్తారా? అన్నీ వేసేసి. ఓకే, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని లో ఫ్లేమ్లోనే ఇది బాగా ఫ్రై చేసుకోండి. సో ఇవి 2 minutes ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్, చిల్లీస్ అవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. వదిన 2 minutes అయిపోయింది కదా, యాడ్ చేసేస్తారా? ఓకే. ఆనియన్స్, చిల్లీస్ ఇది కూడా 2 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. మీరు ఏమి ఫ్రై చేసుకున్నా కూడా అంటే నాన్ వెజ్ అంటే లైక్ చికెన్ కాదు, బట్ స్పైసెస్ కానీ మీరు ఏదైతే యాడ్ చేస్తున్నారో అవన్నీ 2 minutes మాత్రం ఫ్రై చేసుకోవాలి. నౌ పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. యాక్చువల్లీ ఏంటంటే కొత్తిమీర కన్నా పుదీనా క్వాంటిటీ ఎక్కువ ఉంటే మీకు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా వదినా? ఓకే. అండ్ వీటిని ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత మనం ప్లేట్తో కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ తీసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రీజర్ నుంచి తెచ్చేసాము. సో ఇప్పుడు అది యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేస్తారు వదినా? వావ్, పర్ఫెక్ట్. మిక్స్ చేసేయండి.
ఇది ఎప్పుడు ప్రిపేర్ చేసేస్తారా, నేను ఎప్పుడు ఎంజాయ్ చేసేద్దామని వెయిట్ చేస్తున్నాను. అది నా సీరియస్గా. ఫస్ట్ నాకే పెడతారా? నీకే. వదిన ఎంతసేపు ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి మనం చికెన్? ఒక 10 minutes చేస్తే బాగా కుక్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు బిర్యానీ చేస్తున్నారు కదా, దాంట్లో ఏమన్నా గ్రేవీ అలా ప్రిపేర్ చేస్తారా? టమాటో కర్రీ అయితే దీని కాంబినేషన్ బాగుంటుంది. టొమాటో కర్రీయా? చాలా బాగుంటుంది. చాలా స్పైసీగా ఉంటుంది కదా. అవును. టమాటో అంటే కొంచెం పుల్లగా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఓకే ఓకే. సో వదిన చెప్పారు కదా, మీరు కూడా టొమాటో కర్రీ తప్పకుండా ప్రిపేర్ చేసుకొని దీంతో ఎంజాయ్ చేయండి. అండ్ అది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను ఇప్పుడు మీకు వీడియో తీసి షేర్ చేస్తాను. చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకోండి. సో రైస్ మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మిక్స్ చేసుకుని 2 minutes అలా ఫ్రై అవ్వనివ్వండి రైస్ని. సో దట్ ఏంటంటే ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుందన్నమాట. సో రైస్ మంచిగా రోస్ట్ అయిపోయింది, 2 minutes ఫ్రై అయింది. అండ్ వాటర్ క్వాంటిటీ వచ్చేసి 1:2 రేషియోలో తీసుకోవాలి. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రైస్ క్వాంటిటీ. 1 cup రైస్ తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్. సో ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. ఇన్ కేస్ సాల్ట్ మీకు తక్కువ అయింది అంటే యూ కెన్ యాడ్ సమ్ మోర్. వదిన మంది చెక్ చేశారా? పర్ఫెక్టా? పర్ఫెక్ట్. ఓకే, డన్. సో హై ఫ్లేమ్లో పెట్టేసి నౌ లిడ్తో కవర్ చేసేయాలి. ఎంత మినిట్స్? మ్యాక్సిమం 15 minutes. 15 minutes హై ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేసుకోండి. సో 10 minutes అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పైన వెయిట్ పెట్టండి. సో దట్ ఏంటంటే స్టీమ్ అనేది బయటకు వెళ్ళదు, మంచిగా దమ్ అయిపోతుంది. అంతేనా వదిన? సో 15 minutes అయిపోయింది కదా, వెయిట్ తీసేసాము. వదిన ఒకసారి చెక్ చేద్దామా? పర్ఫెక్ట్ తెలుసా, సీరియస్లీ చాలా చాలా యమ్మీగా ఉంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు చెప్పండి సింపుల్గా ఉందా లేదా ప్రాసెస్. అయితే నాకైతే చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అనిపించింది. అండ్ రియల్లీ ఇట్ లుక్స్ యమ్మీ కదా. సో నేను ఇప్పుడు మీతో వదిన చేసే టొమాటో కర్రీ కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వదిన చెప్పారు కదా బిర్యానీలో ఇది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగాని. సో అందుకే ప్రాసెస్ ఏంటో మీతో షేర్ చేసుకున్నాను. 1 medium size ఆనియన్ ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. అండ్ 8 tomatoes నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోండి. వై 8 tomatoes అంటే వీఆర్ లైక్ 8 members. సో పర్ హెడ్ 1 అన్నట్టు అట్లా ఎనఫ్ కదా అని 8 tomatoes కట్ చేసాము. సో ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను రండి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకోండి ఎట్ ఏ టైం. ఆనియన్స్ అయితే ఏమీ ఫ్రై చేయనవసరం లేదు. సో ఆనియన్స్ టొమాటోస్ ఒకేసారి యాడ్ చేసేయండి హీట్ అయిన ఆయిల్లో. నెక్స్ట్ ఏం యాడ్ చేశారు వదిన? టర్మరిక్ కొంచెమా? హాఫ్ స్పూన్? పించ్ ఆఫ్. ఓకే, పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్. అండ్ ఫ్రెష్గా ఇప్పుడే నేను కర్రీ లీవ్స్ కోసుకొని వచ్చాను. సిందక్క వాళ్ళ దగ్గర చాలా చెట్లు ఉన్నాయి. సో ఫ్రెష్గా ఇప్పుడే తీసుకొని వచ్చాను. అండ్ నెక్స్ట్ 1 spoon of salt. క్రిస్టల్ సాల్ట్. ఓకే, 1 spoon ఆఫ్ క్రిస్టల్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. సో ఒకసారి అన్నీ మంచిగా మిక్స్ చేసుకోండి. లిడ్తో కవర్ చేయాలి వదిన? లిడ్ తీసుకుంటానా? సో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మీరు లిడ్తో కవర్ చేసేయండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని లిడ్తో కవర్ చేయండి. అండ్ దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేశారు. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ టేస్ట్. అండ్ కొంచెం జీరా కూడా యాడ్ చేశారు, గుడ్ ఫర్ డైజెషన్ అని. సో మళ్ళీ లిడ్తో కవర్ చేసేయండి, ప్లేట్ పెట్టేసుకోండి. 10 to 15 minutes అయితే మీకు టొమాటో కర్రీ కూడా ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అది కూడా. Thank you so much for watching the complete video. I hope you all enjoyed this vlog. And first time మన ఛానల్ వ్యూ చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ షేర్ విత్ ఎవ్రీవన్ యు నో అబౌట్ యువర్ ఛానల్. అండ్ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో దట్ ఏంటంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు నోటిఫికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటారు. సో see you in the next video. Until then, take care. Bye.